సమావేశాన్ని నిర్వహిస్తున్నటువంటి క్రాంతి కళా బృందానికి, ఇక్కడికి విచ్చేసినటువంటి మన సంస్కృతి సారథి చైర్మన్ వెన్నెలక్క గారికి, సిఎల్ యాదగిరి గారికి, శంకర్ గౌడ్ గారికి, అనురాధ గారికి, చంద్రమోహన్ అన్న గారికి, శ్రీకాంత్ యాదవ్ గారికి, పెద్దలు మోహన్ గారికి, మిగతా ఇక్కడున్న పెద్దలకి అందరికీ విప్లవాభినందనలు తెలియజేస్తూ, మిత్రులారా, ఈ మనకందరికీ తెలిసిందే ఈ దేశంలో పేద ప్రజల కోసం పోరాటం చేస్తున్నటువంటి కమ్యూనిస్టులు, ఈ కమ్యూనిస్టుల్లో సాయుధులైనటువంటి మావోయిస్టులు, వీళ్ళను ఈ దేశం నుంచి ఏరివేయడానికి ప్రభుత్వాలు, అది ఏ ప్రభుత్వం అయినా సరే, కాంగ్రెస్ ప్రభుత్వం అయినా, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అయినా, అన్ని ప్రభుత్వాలు మావోయిస్టుల ఏరువేత పేరుతోటి ఒక ఆపరేషన్ ని నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో గతంలో సల్వాజుడు, ఆపరేషన్ గ్రీన్ హంట్, నేడు ఆపరేషన్ ఖగార్, అంతిమ యుద్ధం. ఇది ఎవరి కోసం జరుగుతుంది, ఎందుకోసం జరుగుతుంది అనేది మనందరికీ తెలిసిందే. కానీ యువకులకు, ముఖ్యంగా ప్రజల్లో ఇంకా చేరివేయడానికి మనం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ప్రజలంతా బీజేపీ చెబుతున్నట్టు కాకుండా ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ప్రజలను ప్రేమించేటువంటి ఏకైక వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అని అంటే అది కమ్యూనిస్టులే అనే భావన ఏర్పడుతుంది. దీంట్లో కొద్దిగా మనం గతంలో వెనుకడు వేసుకున్నా, ఇప్పుడు అన్ని కమ్యూనిస్టు పార్టీలు కలిసి ఆపరేషన్ ఖగార్ను ఆపాలి, చర్చలను జరపాలి. ఆపరేషన్ ఖగారు మావోయిస్టుల కోసం కాదు, ఆదివాసులను అడవుల నుంచి తీసివేయడమే కాదు, ప్రపంచంలో, ఈ దేశంలో ప్రశ్నించే వారి గొంతుకలను, ప్రశ్నించే వారిని లేకుండా చేయడానికి చేస్తున్నటువంటి యుద్ధం అని చెప్పడానికి మన పార్టీలన్నీ ఏకమైనవి. ఈ ఏకమైన సందర్భంలో ఇప్పుడు అన్ని ఎక్కడికక్కడ రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నాం. 17 నాడు మన ఇందిరా పార్క్ లో 14 అనుకున్నాం, అది 17 నాడు తలచుపెట్టినాం. కాబట్టి మనం 17 నాడు నిర్వహించేటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేసుకుంటూ ఈ దేశ ప్రజలు బాగుపడాలంటే, సంపద సమానంగా పంచబడాలంటే ఆపరేషన్ ఖగార్ను నిలిపివేయాలి, చర్చలను జరపాలి. ఈ దేశంలో నిజంగా ప్రజల కోసం పోరాటం చేస్తున్నటువంటి మావోయిస్టులు, కమ్యూనిస్టులు ఐక్యమై మనువాద బ్రాహ్మణీయ భావజాలాన్ని, సంఘీయుల యొక్క భావజాలాన్ని ఈ దేశం నుంచి రూపుమాపడానికి మనం అందరం ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేసే సందర్భంలో ఎవరు మావోయిస్టులు, ఎవరు కేంద్ర ప్రభుత్వం? మావోయిస్టులు అంటే ఎవరు? మావోయిస్టులు ఎవరైనా ఉద్యోగస్తులా? మావోయిస్టులు ఎక్కడైనా భూ కబ్జాలు చేసిర్రా? మావోయిస్టులు ఎక్కడైనా అవినీతి పరంగా చేసిర్రా? మావోయిస్టులు ఎవరైనా సాధారణ ప్రజానికం పైన దాడులు చేసిర్రా? మావోయిస్టులు ఎక్కడైనా అవినీతి చేసి రాజకీయాలలో అందలమెక్కిర్రా? ఇవి చేసిందంతా బూర్జ్వా పార్టీ వర్గాలైనటువంటి రాజకీయ నేతలే. మావోయిస్టులు చేసింది ఏంటిది? ఈ సంపదను దేశ ప్రజలకు సమానంగా పంచమని చెప్పారు, పంచిర్రు. మావోయిస్టులు చేసింది ఏంది? ఈ దేశంలో ప్రజలందరూ సమానత్వం, ఈ దేశంలో కులాలకు కింది వర్గాలు, అట్టడుగు వర్గాలు అనేది కాకుండా అందరూ సమానమే అని చెప్పినటువంటి వాళ్ళు.
మావోయిస్టులు చెప్పింది ఏంటి? ఈ సంపద సమానత్వం ఏదైతే ఉన్నదో, అసమానతలు ఉన్నాయో ఆ అసమానతలను రూపుమాపాలని. ఇది మావోయిస్టు పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు చేసింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎక్కడైతే ఆదివాసులు ఉన్నారో ఆదివాసులను ఆ ప్రాంతాల నుంచి తరలించడానికి సిద్ధమవుతుంది. ఇది మావోయిస్టు పార్టీ పైన ఉన్నటువంటి ద్వేషంతో కాదు. వాళ్ళు కార్పొరేట్ సంస్థలకు ఈ దేశంలో ఉన్నటువంటి ఖనిజాలను అప్పచెప్పడానికి చేస్తున్నటువంటి కుట్రలో భాగంగానే ఆపరేషన్ కగార్గా మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఇది ఆరంభం కాదు, అంతం కూడా కాదు. ఆరంభం గతంలో జరిగిన, మళ్ళీ ఇప్పుడు అంతం చేస్తానన్నా, నిన్ననో మొన్ననో రేవంత్ రెడ్డి చెప్పిండు, ఈ దేశంలో అసమానత్వం ఉన్నంత వరకు నక్సలిజం అనేది ఉంటుంది. మరి ఆ అసమానతలను ఎట్లా రూపుమాపు చేయాలి? ఈ సమస్యను శాంతి భద్రతల సమస్య కాకుండా ఈ సమస్యలను సాంఘికమైనటువంటి, సామాజికమైనటువంటి, ఆర్థికపరమైనటువంటి సమస్యగా ప్రభుత్వాలు తీసుకోవాలని, అదేవిధంగా నిజంగా రాజ్యాంగం కాపాడుతున్నామని చెప్తున్నటువంటి బీజేపీ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నదని చెప్పడానికి నిదర్శనమే ఆపరేషన్ కగార్. ఎందుకంటే ఆపరేషన్ కగార్ అంటే చర్చలు లేవు, కేవలం చంపడాలే. చంపడం అంటే రాజ్యాంగం కల్పించినటువంటి జీవించే హక్కును కాలరాయడమే. కాబట్టి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నది బీజేపీ ప్రభుత్వం. అదేవిధంగా మొన్న కశ్మీర్లో జరిగినటువంటి పహల్గాం దాడిలో ఇతర దేశస్థులు శాంతి చర్చలకు వస్తే శాంతి చర్చలకు సిద్ధమైనటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ దేశ మూలవాసులు, ఈ దేశ పౌరులు, భారతీయులు, నువ్వు అంటున్నటువంటి హిందూ ప్రజలే శాంతి చర్చలకు రమ్మంటే ఎందుకు వస్తలేవు అంటే, ఇక్కడ మనం నిక్కచ్చిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, బీజేపీ చేస్తున్నటువంటి హిందూ రాజకీయం తన వ్యాపారం కోసం మాత్రమే గాని భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల కోసం కాదు. కాబట్టి బీజేపీ చెప్పేటువంటి హిందూ అది కేవలం మనువాద బ్రాహ్మణీయ హిందూవాదమే కానీ ఈ దేశంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాల గురించి కాదు. ఇది యువకులకు తెలిసిపోయింది. అదేవిధంగా హిందూ మత సాంప్రదాయం ప్రకారం మనకందరికీ తెలిసిందే, మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల గారు వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తే హిందూ సాంప్రదాయ ప్రకారం మేం ఖననం చేస్తామని వాళ్ళ సోదరులు చెప్తే ఈ బీజేపీ ప్రభుత్వం భయపడి హిందూ సాంప్రదాయం అనేది ఆలోచించకుండా వారి మృతదేహాలను కూడా వారి కుటుంబ సభ్యులకు ఇవ్వలేదు అని అంటే ఏమర్థం? అది హిందూ సాంప్రదాయం కోసం పని చేయట్లేదని. ఈ రెండు విషయాలలో మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఒకటి, బీజేపీ రాజ్యాంగ వ్యతిరేకి, రెండు, బీజేపీ హిందూ సాంప్రదాయాల వ్యతిరేకి. నువ్వు ఒకవేళ హిందూ సాంప్రదాయాన్ని పాటిస్తే మృతదేహాలను ఎందుకు ఇవ్వలేదు? ఇది మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది. నిజంగా ఈ గతంలో కూడా జరిగినాయి, ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి మనం అందరం తీసుకోవాలి. నరేంద్ర మోడీ వాళ్ళ అమ్మ చనిపోతే హిందూ సాంప్రదాయాల ప్రకారంగా
11 రోజుల వరకు కొడుకు బయటికి రాడు, కర్మకాండ జరుగుతుంది. నరేంద్ర మోడీ అనేటోడు హిందూ సాంప్రదాయవాది అయితే వాళ్ళ అమ్మ చనిపోయిన తెల్లారే బెంగాల్ పోయి రైలును ప్రారంభించాడు. హిందూ సాంప్రదాయ ప్రకారం 11 రోజుల వరకు శని ఉంటుంది. ఆ శని ఉన్నోడు ఇంటి బయటికి రాడు, వాడు ఏ ప్రారంభోత్సవం చేయడు. మరి నరేంద్ర మోడీ నిజంగా హిందూ సాంప్రదాయవాద కాదు. ఇది ఒక్కటే కాదు, అంటే ఇవన్నీ విషయాలు మనం తెలుసుకొని మీ అందరికీ తెలిసి ఉండొచ్చు. అయినప్పటికీ మరొకసారి బీజేపీ అంటే హిందూ సాంప్రదాయవాది అని అనుకుంటున్నటువంటి తెలియని హిందూ ప్రజలు అది ఆర్ఎస్ఎస్ రచించినటువంటి మనువాద బ్రాహ్మణీయ భావజాలం అని మనం చెప్పాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇవాళ జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపేసే విధంగా పౌర సమాజం, పౌర హక్కుల నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, మేధావులు, అభ్యుదయవాదులు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ ని ఖచ్చితంగా ఇక్కడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి కూడా, రాహుల్ గాంధీ కూడా ప్రకటనలు ఇచ్చిర్రు. ప్రకటనలకు పరిమితం కాకుండా ఇక్కడ ఏదైతే మనం ఈ రాష్ట్రంలో మహాధర్ణ నిర్వహిస్తున్నామో దాన్ని వాళ్ళు కూడా మన ముందుకొచ్చి మనతో పాటు కలిసి ఢిల్లీలో కూడా అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేసి ఒక మహాధర్ణను నిర్వహించి అదే విధంగా మావోయిస్టు సోదరులకు ఏమైతే జరుగుతున్నదో శాంతి చర్చలు ఏదైతే ఒప్పుకున్నారో ఆ శాంతి చర్చలను జరుపుకోవడానికి ప్రభుత్వం ఆ రకమైన వాతావరణాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఈ 2 అంశాల ద్వారా మనం మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఇటువంటి సమావేశాలు నిర్వహించాలని, ఆ సమావేశాలలో కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తూనే ఎవ్వరు పిలిచినా కానీ, ఎక్కడ సమావేశాలు నిర్వహించినా కానీ, ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించినా కానీ అన్ని కార్యక్రమాలలో సిపిఐ కార్యకర్తలు నాయకత్వం పోరాడటానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మిత్రులు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.